హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. తనుజ జర్నీ గురించి మాత్రం, తనుజ ఒక జీ తెలుగు సీరియల్లో ముద్ద మందారం అనే సీరియల్ చేసేది. ఆవిడ చాలా పాపులర్. ఒక మంచి ఒక అందమైన ఒక రాక్షసి అంటారు కదా, అందమైన ఒక అమ్మాయి తనుజ. నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఒక అందమైన అమ్మాయి ఎవరు అన్నారంటే తనుజ అంటారు. ఎందుకంటే తనుజ చాలా అందంగా ఉంటుంది, రియల్ చాలా అందంగా ఉంటుంది. తెలుగింటి అమ్మాయి లాగా మంచి డ్రెస్సులు, అంటే వల్గారిటీ డ్రెస్సులు. ఈ సీజన్లో మొత్తం గలీజ్ డ్రెస్సులు అయితే ఎవరు వేయలేదు, చాలా మంచిగా ఉన్నారు. అందరు ఒక మంచి డ్రెస్ స్టైల్ ఉంది, అందరికి మంచి డ్రెస్ స్టైల్ ఉంది, అదైతే సూపర్ ఉంటుంది. ఇంకా తర్వాత తనుజ కూడా చాలామందికి నచ్చింది. అంటే చాలామందికి ఒక మంచి బిగ్ బాస్ రాకముందు కుక్ విత్ జాతి రత్నాల్లో కూడా తనుజ మంచి వంటలు చేసేది, మంచిగా వంటలు చేసేది. ఆడ కూడా మంచి మెచ్చుకున్నారు. అందులో కూడా ఒక లాస్ట్ వరకు వచ్చింది తనుజ, చాలా బాగుండేది అమ్మాయి. అయినాక ఇమాన్యుయల్ రీతు కూడా తనుజ ఆనే ఫ్రెండ్స్. ఇమాన్యుయల్ రీతు కూడా ఆడ చాలా క్లోజ్ అయిపోయారు. తర్వాత వీళ్ళందరూ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు తనుజనే విన్నర్ అని అన్నారు. 100% తనుజ చాలా మంచి అమ్మాయి, అందంగా ఉన్న అమ్మాయి. అందంగా ఉంటే వీళ్ళందరూ ఇంకా ఎట్లా ఉంటారో అట్లాగా టాప్. 100% చాలా మంచిగా ఆడేది, చాలా మంచిగా ఉండేది. ఎప్పుడు ఇంట్లో ఏడ్చేది ఎక్కువ. హౌస్లో నాకు ఎవరు సపోర్ట్ లేరు, హౌస్లో నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు, హౌస్లో నాకు ఎవరు ఎలాంటి సపోర్ట్ లేదు అని. కానీ సపోర్ట్ అందరు చేస్తారు. తనుజ చుట్టే బెల్లం ఉన్న దగ్గరనే ఈగలు ఉన్నట్టు బిగ్ బాస్ హౌస్ మొత్తం తనుజ చుట్టే. చాలా వాళ్ళు తనుజ కోసమే చాలాసార్లు గేమ్ ఆడారు, తనుజ కోసమే ఉన్నారు, తనుజ కోసమే మాట్లాడారు, తనుజ కోసమే ఉన్నారు. అదంతా మనకు తెలిసిందే. అయినా కూడా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేరు, అది ఇదని మాట్లాడుకున్నారు. అది ఓకే, సపోర్ట్ చేసిండ్రు చేయలేరు అది సెకండరీ, కానీ సపోర్ట్ చేశారని నా ఒపీనియన్. బిగ్ బాస్ అందరూ ఇమాన్యుయల్ సపోర్టే, అందరూ భరణి గారు సపోర్టే. తర్వాత తనుజకు రాంగ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ నాన్నలాగా కనెక్ట్ అయింది భరణి గారితో. చాలా మంచి ఒక కూతురు నాన్న బాండింగ్ ఎంత క్యూట్ ఉండేది అంటే అంత క్యూట్ ఉండేది, చాలా క్యూట్ ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. లేదా మన సొంత నాన్న ఉంటే ఎలా ఉండేది, వాళ్ళిద్దరు బాండింగ్ అంత బాగుండేది, చాలా బాగుండేది. అయినాక ఇంకా రీతుతోనే కూడా చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉండేది. ఫస్ట్ తనుజ రిలేషన్స్ గురించి ఇమాన్యుయల్ కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్. ఇమాన్యుయల్తో కూడా చాలా మంచిగా ఉండేది. అంటే తను గెలిస్తే ఒకలాగా, తను గెలవకపోతే ఒకలాగా ఉండే ఒక మెంటాలిటీ ఉన్న అమ్మాయి మన తనుజ. 100% గెలిస్తే ఒకలాగా ఉండేది, గెలవకపోతే ఒకలాగా ఉండేది. అంటే అలా ఉండొద్దు, కానీ నాకైతే అలా కరెక్ట్ కాదు కదా అని అనిపించేది. నిజంగా అలానే ఉండేది. ఫ్యామిలీ అనే వరకు ఏడిచేది, ఫ్యామిలీ అనే వరకు బాగా ఏడిచేది. ఎవరైనా కాంటాక్ట్స్ ఏవి లేకుండా ఉంటే ఫ్యామిలీ అనేది బాగా ఏడిచేది. ఆమె ఆడ హౌస్లో కరెక్ట్ ఫుడ్ లేక పని చేయడం ఎంత ఘోరం అంటే అంత ఘోరం. బిగ్ బాస్ హౌస్లో వర్కులు అన్నీ అలానే ఉంటాయి, ఫుడ్ అలానే ఉంటుంది. ఫుడ్ కరెక్ట్ లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు కదా, అలా ఉండేది పాపం. అయినా ఆవిడ చేసేది, ఆవిడ ఉండేది, ఆవిడ మాట్లాడేది అలానే ఉండేది. చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏంద్ర బాబు ఈ నస అనే ఒక థింగ్ కూడా అనిపిస్తూనే ఉన్నది. తర్వాత ఇంతమంది సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయలేదు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇమాన్యుయల్ ప్రతి ఆ టాస్క్లో తనకు సపోర్ట్ ఉన్నా నాకు సపోర్ట్ చేయలే, నాకు సపోర్ట్గా లేడు అని చాలాసార్లు అన్నది. అది నాకు కూడా నచ్చలేదు. ఎంత సపోర్ట్ చేసినా సపోర్ట్ లేదు అనడం అయితే అది వరస్ట్ అనిపిస్తుంది, నిజంగా చాలా వరస్ట్ అనిపించింది. తర్వాత ఒకనొక టైంలో 5 స్టోన్స్ వస్తారు. మనీష్ ఏమంటారు, ఈ కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ చేసింది. కళ్యాణ్ ఆవిడని ఇష్టపడుతుందని అందరికి బయట కూడా తెలుసు. అలా ఇష్టపడుతుందని తెలిసినప్పుడు కూడా ఆవిడ దూరం పెట్టింది. ఓకే, ఎవరిది వాడు. కళ్యాణ్తో కూడా చాలాసార్లు గేమ్ వేరు, నువ్వు వేరు, నేను వేరు, చాలా థింగ్స్ చాలా ఉన్నాయి కళ్యాణ్, నువ్వు అలా పెట్టుకొని అందరిని ఎలా చూసావో అలానే చూడు అని కళ్యాణ్ కూడా చెప్పింది. అతను కూడా వినలేక అలానే ఉన్నాడు. కానీ అది తప్పు అనిపిస్తుంది, 100% ఎవరికైనా తప్పు అనిపిస్తుంది అంతే. 100% ఒక విన్నర్ మెటీరియల్ని రన్నర్ అప్ చేసింది కళ్యాణ్ అంట నేను. ఎందుకంటే ఒక మంచి విన్నర్ మెటీరియల్ని రన్నర్ అప్ చేసి అలా ఎందుకు టార్చర్గా, అది నాకు ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏముంటుందో ప్లీజ్ చెప్పండి. తర్వాత ఫ్యామిలీ టైం అంటే చైల్డ్హుడ్ ఫోటోలు వచ్చాయి కదా, చిల్డ్రన్స్ డే అప్పుడు. చిల్డ్రన్స్ డే ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎంత, వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు అంట. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పుడు సేమ్
మా ఫ్యామిలీ లాగా అనిపించింది. అంటే ముగ్గురు ఫ్యామిలీ అంతా జాయింట్ ఫ్యామిలీ, అంటే జాయింట్ ఫ్యామిలీలో ఆడపిల్లలు పుట్టారు, ఎలా ఎలా అని చదివిపియొద్దు, తొందర పెళ్ళిళ్ళు చేయాలని అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే వాళ్ళని హైదరాబాద్కి తీసుకొని వచ్చి వాళ్ళ అక్కని తనుజని తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి చదివించి ఒక దగ్గర రూమ్ తీసుకొని చదివించి ఆమె జాబ్ చేసుకుంటుంటే కొన్ని రోజులకు వాళ్ళ ఇంట్లోకి తెలిసిందంటే వాళ్ళ ఇంట్లోకి తెలిసి వాళ్ళని తీసుకొని పోయి చదివిస్తామని మాట ఇప్పించుకొని చాలా వాళ్ళ అమ్మ ఎంత కష్టపడంటే అంత కష్టం అనుకోండి. నిజంగా సూపర్ అనిపించింది. తను తెలుసుకొని మళ్ళీ మాట ఇచ్చి మాట మార్చకుండా మాట ఇచ్చి చేసిందంటే సూపర్ అనిపించింది. తర్వాత ఆ పిల్లలను చదివించింది. నా పిల్లలు ఏదో ఒకటి ఎదగాలి, నా పిల్లలు ఏదో ఒకటి చేయాలి, నా పిల్ల ఉంటుంది కదా, ప్రతి పేరెంట్స్కి ఉంటుంది నా పిల్లలు ఏదో ఒకటి చేయాలని. వాళ్ళ ఇద్దరు అక్క చెల్లెలు మంచిగా చదివాలంటే తనుజకు చదువు రాలేదంట. అంటే కొందరికి చదువు అబ్బుతుంది, కొందరికి చదువు అబ్బదు అనే ఒక థింగ్లోనే తనుజకు చదవలేదంట. అయినా కూడా తనుజ చదువుతలేదేంది ఈ అమ్మాయి, నువ్వేం చేస్తావు, ఏంది సిచ్యువేషను అని కూడా అలానే మాట్లాడారంట. అయినా ఆవిడ ఇంకా కొందరికి చదువు అబ్బుతుంది, కొందరు చదువు ఏంటంటే ఇంటర్లో ఉన్నప్పుడు ఒక ఆడిషన్ వచ్చిందంట. ఆ సీరియల్ ఆడిషన్కి ఇంట్లో ఒప్పుకోలేరంట. వాళ్ళ నాన్న స్టిల్ ఈ రోజు కూడా ఇది ఒప్పుకోలేరంట. వాళ్ళ నాన్న బిగ్ బాస్ హౌస్లోకి ఆవిడ వస్తుందని కూడా తెలియదంట. అంతా అలా వాళ్ళ నాన్న కూడా మాట్లాడానంట. తనుజతో అసలు మాటలే లేవంట. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిందని, ఇంకా ఇప్పుడు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కదా, అలా ఇండస్ట్రీకి వచ్చిందని మాట్లాడడమే బంద్ చేసిందంట తనుజతోన. తర్వాత ఆవిడ వచ్చి ముందమందరం సీరియల్ చేసిందంట. ఇక్కడ ఒక ఫ్యామిలీ హరితమ్మ వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు ఆవిడని. తర్వాత ఇక్కడికి వచ్చినాక చాలా బాధపడినా. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు వాళ్ళ చెల్లి పెళ్ళి ఉంది కదా, మీ చెల్లి పెళ్ళి ఉంది కదా, మీకు ఒక మెసేజ్ పంపించింది, ఈ కళ్యాణ్ ఈ సీజన్ మొత్తము నామినేషన్లో ఉండాలంటే లేదు సార్ నేను తీసుకోను సార్, నేను ఎవరి విధంగా సూపర్, ఇది ఒక ఎవరిది ఉట్టిగా తీసుకోను సార్, నాకు వద్దు అని చాలా బాగా చెప్తుంది. నాకు తనుజ ఈ విషయంలో చాలా చాలా నచ్చుతుందండి. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది తనుజ. తర్వాత తనుజ కూడా సూపర్ అండి. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఒక అమ్మాయి ఎలా ఉండాలో కట్టు బొట్టు చాలా మంచిగా, ఒక తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది, కానీ కన్నడ అమ్మాయి అనుకుంటా, బెంగళూరు అనుకుంటా ఈవిడది, బెంగళూరు. తర్వాత వాళ్ళ చెల్లెలు ఫ్యామిలీ టైం వచ్చి 60 minutes టైం ఇస్తారు. 60 minutes టైం వచ్చిన వాళ్ళ అక్క కూతురు వస్తుంది చూడు, ఆ కూతురు ఎంత క్యూట్ ఉందంటే క్యూట్ ఉంది ఆ పాప, చాలా బాగుంది ఆ పాప వస్తుంది. తర్వాత వాళ్ళ చెల్లి వస్తుంది, పెళ్లి కూతురు, వాళ్ళ చెల్లిని పెళ్లి కూతురులాగా చేసింది, చాలా బాధపడుతుంది. అన్నీ మాట్లాడి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు, నువ్వు ఏడుస్తే ఇంట్లో అమ్మ ఏడుస్తుంది, నువ్వు ఏడుస్తే ఇంట్లో నాన్న బాధపడుతున్నాడు, అందరు బాధపడుతున్నారు అని అంటారు. భలే అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. తర్వాత ఫ్యామిలీ వాళ్ళు వచ్చినాక ఇంకా వాళ్ళ చెల్లి వస్తుంది. వాళ్ళ చెల్లి వచ్చినాక పెళ్లి కూతురు చేస్తారు. నీకు ఈ ఇంట్లో ఎవరు నీకు సపోర్ట్ చేస్తలేరు అని అన్నావు కదా, ఈ ఇంట్లో నీకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అని భలే చెప్తుంది. సూపర్ అనిపించింది నిజంగా. సపోర్ట్ అప్పుడు ప్లేన్ మార్చేసింది అనుకో తనుజ, అవును నాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు నిజంగా. నాకు సార్ కూడా ప్రతిసారి తిట్టి మెచ్చుకున్నాడు, చాలాసార్లు మెచ్చుకున్నాడు అనుకోండి, అప్పుడప్పుడు తిట్టిండు కూడా. కెప్టెన్ కూడా ఎలా అయిందంటే సూపర్ అనుకోండి. కెప్టెన్ తన కష్టంతోనే కెప్టెన్ అయింది, అంటే ఎలాంటి సహాయం కోరుకోకుండా కెప్టెన్ అయింది, అది సూపర్ అనిపించింది. తర్వాత కళ్యాణ్ది వీళ్ళిద్దరు రిలేషన్ గురించి మాట్లాడదాం. కళ్యాణ్ ఇష్టపడుతుందని తనుజ కూడా తెలుసు. నిజంగా కళ్యాణ్ ఇష్టపడుతుందని తనుజ కూడా తెలుసు. కానీ ఓకే, తనుజ ఒక్కొక్కసారి దూరం అవుతుంది. కళ్యాణ్కి ఒక హోప్ పెంచిందంటే కళ్యాణ్ వాళ్ళ మదర్కి శారీ ఇవ్వడం నాకు అది నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే శారీ ఇచ్చింది కానీ మళ్ళీ ఎలాంటి ఫీలింగ్ లేదు, మళ్ళీ ఏ పేరెంట్స్కి ఇవ్వలేదు, ఓన్లీ తనుజ కళ్యాణ్ వాళ్ళ మదర్కి ఇవ్వడం వల్ల అరే నాకు ఇవ్వాలనిపించింది నేను ఇచ్చాను అని అనుకోవచ్చు, కాదని నేను అంటలేను. కళ్యాణ్ వాళ్ళ మదర్కి ఇవ్వడం నచ్చలేదు అంటే ఆ మీనింగ్ కాదు. ఎందుకంటే కళ్యాణ్కి ఒక హోప్ పెట్టడం, మళ్ళీ తర్వాత నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, బయటికి పోయినాక అలా అనడం కాదు. ఈ 2 weeksలో ఇంకా వీళ్ళిద్దరు ఇంకా దగ్గరైపోయారు అని నా ఒపీనియన్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు బాయ్స్ అంటే అందరు అంటలేను, కొంతమంది వాళ్ళకు హోప్స్ పెంచడం వల్ల వీళ్ళని అయ్యో మా అమ్మ ఈ అమ్మాయి నాకు పెడుతుంది కదా,
ఓప్స్ ఈ అమ్మాయి నన్ను ఇష్టపడవచ్చు కదా అని ఒక హోప్ ఉంటుంది. అట్లనే ఓకే ఇంకా అలా అనిపిస్తుంది నాకు. ఇంకా తర్వాత రమ్య వచ్చి ఓకే క్రయింగ్ బేబీ అవన్నీ చాలా మాట్లాడింది అనుకోండి. రమ్య వచ్చి ఆ క్రయింగ్ బేబీ, తొక్క బేబీ, తోలు బేబీ అని మాట్లాడడం కూడా నాకు అస్సలు నచ్చలేదు. క్రయింగ్ బేబీ అవన్నీ ఎందుకంటే మనకి ఏందేందో మనది, మనమేందో మనము అంతే ఉంటే చాలు కదా. అలా మాట్లాడడం కూడా నాకు నచ్చలేదు. తర్వాత హరితమ్మ పవన్ వస్తారు. హరితమ్మ పవన్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడతారు. ఎంత బాగా మాట్లాడతారు అంటే నా పిల్ల అని అంటారు. అది భలే అనిపించింది. అర్జున్ రెడ్డి డైలాగ్ కొడతారు. వాళ్ళ నాన్న పొట్టుస్వామి కూడా చాలా వెయిట్ చేస్తున్నట్ట తనుజ కోసం. మేము మాట్లాడాము, తనుజ నువ్వు బాధపడకుంటే మా నాన్న వెయిట్ చేస్తున్నాను. అదే చాలా ప్రైజ్ మనీ ఏం చేస్తావు అంటే ప్రైజ్ మనీ గురించి చెప్తుంది. ఓకే చదువాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి సార్, వాళ్ళకు నేను కొంచెం మనీ ఇచ్చేస్తాను. ఇంట్లోకి మా అమ్మ నాన్నకు నేను ఇన్ని రోజులకు నేను ఏం చేయలేను, వాళ్ళకు కూడా ఇస్తామని అని చెప్తుంది. సూపర్ అనిపించింది. తనుజ ఈ సీజన్ మొత్తంలో తనుజ ఏం నచ్చింది ఏం నచ్చలేదు కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్.